హాయ్, వెల్కమ్ టు కాకతీయ నేషనల్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్. ముఖ్యంగా ఈరోజు ఏం చెప్తామని నేను లైవ్లోకి వచ్చిందంటే జాబ్స్, ఇండియన్ ఆర్మీలో జాబ్స్ పడ్డాయి. ఇండియన్ ఆర్మీలో జాబ్స్ డిఫెన్స్లో ట్రేడ్మెన్ పడ్డాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 41 ఫీల్డ్ అమ్యూనిషన్ డిపార్ట్మెంట్ 255 ఏబిఓయూలలో ట్రేడ్మెన్ పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుచున్నాయి. సో టోటల్ పోస్టులు 458 పోస్టులు. దాంట్లో ఫైర్మెన్కి సంబంధించి 10th ప్లస్ ఎనీ 1 year ఫైర్మెన్ ఆర్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ, ఎనీ ఇండస్ట్రియల్ సేఫ్టీది ఉండాలి. ఎందుకంటే 10th ఉంటే సరిపోద్ది, 10th పాటు డిప్లొమా ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రిఫరెన్స్ కోసం డెఫినెట్లీ కావాలి. సో 64 ఫైర్మెన్స్ పడ్డాయి. సో అర్హతలు ఎల్డీసీకి ఇంటర్ 12వ తరగతి ఉత్తీర్ణత, సో ఏదైనా డిగ్రీ మెటీరియల్ వాటికి సంబంధించిన ఫైర్మెన్కి 10th ప్లస్ ఫైర్మెన్ డిప్లొమా, అదే ఫైర్ సేఫ్టీ డిప్లొమా సరిపోద్ది. ఫైర్మెన్ డిప్లొమా. సో వాళ్ళ శాలరీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 పేమెంట్ అలవెన్స్ ఉంటాయి. ఈ దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 6 వరకు ఉంది. వెబ్సైట్ www.indianarmy.nic.in. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసి మనం పోస్ట్లో పంపించాలి, పోస్ట్ ద్వారా పంపించాలి. సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి. అండ్ సెంట్రల్ మళ్ళీ ఇంకొక పోస్టు అండ్ సెంట్రల్ అమ్యునిషన్లో గ్రూప్ సి పోస్టులు పడ్డాయి. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో అమ్యునిషన్ డిపార్ట్మెంట్ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతున్నది. 21 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో ఫైర్మెన్ కూడా 3 పోస్టులు ఉన్నాయి. బయోలజీ ప్లస్ ఫైర్ సేఫ్టీ ఉంది. ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో ఉన్నాయి. ఆగస్టు 6, 2021కి లాస్ట్ డేట్ ఉంది. శాలరీ 29,000 వరకు ఉంటుంది. మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లికేషన్ పంపించాలి. మీకు అప్లికేషను www.indianarmy.nic.in ఉంటుంది. దానికి మీరు అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. మన సర్టిఫికెట్స్ అవన్నీ సబ్మిట్